మీ ముందుకు వచ్చి చెప్పాలని భావంతో వచ్చాను. ఇంకొక మాట చెప్తున్నా, వెరీ వెరీ కాంప్లికేటెడ్. ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్, అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు. కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అదే చెప్తున్నాడు కదా, కొత్త విషయం చెప్తున్నాడు. చెప్పండి, నాకు అర్థం కాలేదు. రోజు పోలవరం అవ్వాలి అంటే 1,00,000 కోట్లు కావాలంటే ఈ 1,00,000 కోట్లు నేను చెప్పిన 10 మంది దగ్గరే ఉంది. ఒకడేమో అంటాడు నాకు పోలవరం అర్థం కాలేదు అంటాడు, పోలవరం జనాలకు అర్థం కాదంటాడు, ఎందుకని అడిగితే నాకు అర్థం కాలేదు అంటాడు. ఒరే నాయన, మేము జబర్దస్తులో ఈ జోకులు ఎన్నో వేసాం. మేము జబర్దస్తులో ఇలాంటి జోకులు కొన్ని కోట్లు వేసాం, 16 రేటింగ్ చూసాం. ఈరోజు ఈ స్థానం ఉందన్నా ఇంకోటి ఉందన్నా మాకు జబర్దస్తే, నేనే కాదనలేదే. నేను వాదించింది సంస్థ మీద, జబర్దస్త్ షో మీద కాదు. మేము ఇలాంటి జోకులు జబర్దస్తులు ఎన్నో వేసేసాం. ఒకడంటాడు ఐటీ పరిశ్రమలు తీసుకురాలేదంటే నేను ఫారిన్కి వెళ్తే నాకు చలి తగులుతుంది, నాకు పెదాలన్నీ పగిలిపోతాయని ఒకడంటాడు, అదొక జోకు. ఒకడేమో పోలవరం అనేది ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే నాకు అర్థం కాదంట. అంటే ఏంది ఇది? ఒక జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఇస్తే ఈ విధంగా మాట్లాడతారా? ఏముంది అక్కడ పోలవరం అర్థం కాకపోవడానికి? కృష్ణా అనేది గోదావరి అనుసంధానం కలపగలిగిందే పోలవరం అంటారు. ఏలూరు జిల్లాలో పోలవరం ఒకటి ఉంది. ఇది పూర్వం 1941వ సంవత్సరం వెంకటకృష్ణ అయ్యంగారు ఎవరు ఒక ఆయన వచ్చి, సార్ గోదావరి జలాలు అనవసరంగా నీళ్లు వెళ్ళి బంగాళాఖాతంలో కలిసిపోతుండాయి, ఇదొక్కటి దయచేసి కొంచెం టైం అయినా నాకు ఇస్తాను, నేను మనస్ఫూర్తిగా ప్రస్తుతం కోరుకుంటున్నాను. నేను ఈరోజు పోలవరం గురించి ఒక 4 మాటలు చెప్తాను. నాకు తెలిసింది, చాలామందికి ఇది తెలియదు. పోలవరం అంటే ఏమీ లేదండి, ఏమీ లేదన్న విషయం వైఎస్ఆర్సీపీకి కూడా తెలుసు, ఎందుకంటే డబ్బులన్నీ ఎత్తేసారు. ఏమి ఉన్నదాడా, ఏముంటుందా? పోలవరం అనేది ఏంటంటే కృష్ణా నది గోదావరి నది ఈ రెండింటినీ కలుపుతూ ఒక ప్రాజెక్ట్ చేయాలి, ఒక డ్యామ్ కట్టాలి, ఒక రిజర్వాయర్లు కట్టాలి. రిజర్వాయర్ చేసుక రిజర్వ్ నిల్వ ఉంచడం అంటారు. గోదావరి నది అనేది పైన ఉంటుంది, కృష్ణా నది కింద ఉంటుంది. గోదావరి నది దగ్గర లెక్కలేనన్ని నీళ్లు, కొన్ని లక్షల ఎకరాలు సాగు, అంటే ఒకటి కాదు పంట, 2 పంటలు ఇచ్చు, 3 పంటలు కూడా ఇచ్చు. అన్ని నీళ్లు పైనుంచి వచ్చే నీళ్లు, వర్షధారాల నుంచి వచ్చే నీళ్లు ఆ గోదావరిలోకి వచ్చి మనం అడ్డుకట్ట వేయకపోవడం వల్ల, దాన్ని అడ్డుగా ఏమీ పెట్టలేకపోవడం వల్ల వచ్చే నీళ్లు వచ్చినట్టు తెలిపి సముద్రంలో కలిసిపోతున్నాయి. ఆ నీళ్ళని మనం ఒక రిజర్వ్ చేసుకొని, ఒక ఆనకట్ట కట్టుకొని, ఒక డ్యామ్ కట్టుకుంటే ఆ నీళ్ళని అలా ఆపగలిగితే, ఆ నీళ్ళని మనం ఏం చేస్తామంటే దానికి అడ్డంగా వాలు కట్టుకుంటే ఆ నీళ్ళని 2, ఒక లెఫ్ట్ కెనాలు, ఒక రైట్ కెనాల్ అని 2 రకాలు ఉంటాయి. ఆ నీళ్ళను 2 వైపులకు మళ్ళిస్తే ఒక పక్క విశాఖపట్నం ఒక 3 లక్షల ఎకరాలకి సాగునీళ్ళు ఇవ్వచ్చు, తాగునీళ్ళు ఇవ్వచ్చు, కర్మాగారాలకి పరిశ్రమలకు కూడా మనం నీళ్ళు ఇవ్వచ్చు. ఇటు నుంచి కృష్ణాకు పంపించవచ్చు, కృష్ణాకు కూడా కొన్ని లక్షల నీళ్ళని పంపించవచ్చు. అంటే నీళ్లు ఎక్కువగా ఉన్నటువంటి గోదావరి నుంచి నీళ్లు తక్కువగా ఉండే కృష్ణాలో పంపించి ఆ నీళ్ళని ప్రజలకి పంచడం. కాకపోతే ఇక్కడ సమస్య వచ్చిందంటే ఇది చిన్న విషయమే కదా, చేయొచ్చు కదంటే ఏమీ లేదండి. ఈ గోదావరి నీళ్ళు ఏవైతే వెళ్ళిపోతున్నాయో ఆ నీళ్ళకి అడ్డంగా ఒక డ్యామ్ కట్టాలి. ఆ డ్యామ్ కట్టాలంటే అది చాలా దూరం లోతు, అంటే బంకమట్టి, ఇసుక, అంటే గట్టి ఏదైతే మనం దృఢంగా ఉండే నేల ఉంటుంది కదా, ఆ నేల చాలా లోతులో ఉంది. అక్కడికి వెళ్ళి ఆ భూమి మీద మనం గోడ కట్టాలి, ఆనకట్ట కట్టాలి. ఇప్పుడు దాని మీద కట్టాలంటే అవ్వదు కదా. అప్పుడు ఏం చేయాలంటే అది అవ్వదు కాబట్టి ఇలా వెళ్తున్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో వృధాగా, దానికి డయాఫామ్ వాల్ అని ఒకటి కట్టి ఆ నీళ్ళని ఇటు మరల్చి ఇక్కడ ఆనకట్ట కట్టాలి. ఇటు వెళ్తున్న నీళ్ళకి అడ్డుగా ఒక గోడ కట్టి ఇట్ట తిప్పి నీళ్ళని ఇక్కడ ఒక ఆనకట్ట కట్టాల. అంటే ఇది పూర్తి చేసి ఆ నీళ్ళకి ఆనకట్ట కట్టి దానికి గేట్లు పెట్టి చేయాలా, 2 పక్కల 2 కెనాలు కట్టాలా. ఇది అర్థం కాకపోవడానికి ఏముంది ఇట్లా అర్థం కాకపోతే ఇటు పోయి నీళ్ళు ఎట్ట ఆపినావు, ఆ నీళ్ళు ఎటు తిప్పినావు, ఈ ఆనకట్ట కట్టావు, గేట్లు ఎత్తినావు, నీళ్ళు పోయినాయి, కృష్ణాకి ఇటు పోయినాయి. ఇట్లా ఆలోచించడానికి ఏముంది, అర్థం కాకపోవడానికి ఏముంది?
డబ్బులు సరిపోవట్లేదు అని దానికి ఓకే, రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉందో మనకు తెలుసు, తెలియకపోవచ్చు. కాబట్టి ఫైనల్గా కోరుకునేది ఏంటంటే ఇక్కడ రాష్ట్రం రావణ కష్టంలో ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా వరకు చైతన్యం అవ్వాలా. వీళ్ళందరూ ఆగడాలు కూడా అతి తక్కువ సమయంలోనే మూసేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది నేను చెప్పాలనుకుంటుంది. ఏటు విజయసాయిరెడ్డి మర్యాదగా వెళ్ళి ప్రజాస్వామ్యంలో ఉండవు కాబట్టి DNA టెస్ట్ చేయించుకోవాలా. రెండోది అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రావాలా. ఇవి రెండు రాగలిగితే ఎంతో కొంత మిమ్మల్ని జనాలు విశ్వసిస్తారు. నేను కూడా చెప్తాను, 2029లో నాకు తెలిసే వైనాటు 175 కూటమి. ఈరోజు చెప్తున్నాను నేను ధైర్యంగా, మీరు చేసే ప్రయత్నాలు, మీరు చేసే చేష్టలు ఇదే విధంగా ఉంటే వైనాటు 175 రెండు ఇచ్చాడు, ఒకటి మధ్యలో మైనస్ కొడితే 0. ఎంతతో కథం. అడగండి అడగండి. సార్ చూడండి, సైలెన్స్ ఉండాలా. జిల్లావాసి అది DNA టెస్ట్ కావచ్చు, మిగతా దేనికి ఒప్పుకోవట్లేదు, ప్రమాణం అయితే చేస్తారు. మీకు కూడా బాధ్యత జిల్లావాసి కాబట్టి పర్సనల్ గా కలిసి DNA టెస్ట్ మా ఇద్దరికి కదా ఉందనే పర్సనల్గా చెప్పలేదనా. ప్రజాస్వామ్యంలో ఉన్నాడు, అది పెద్ద ఇష్యూ అయింది, వైరల్ అయిపోయింది. 100% ఆయన ఏమంటున్నా అంటే, నేను ఇంతవరకు ఆవిడ దగ్గర నేను డైవర్స్ తీసుకోలేదండి. రేపు ఏదన్నా బిడ్డ పుడితే రేపు నాకు పుట్టాడని చెప్పేసి నా ఆస్తుల భాగానికి వస్తారు, నాకు భయంగా ఉంది. కాబట్టి తను ఎవరికి పుట్టారు చెప్పేస్తే నేను ఈ ఇష్యూ తీసుకుని డైవర్స్ తీసుకుని వెళ్ళిపోతానని చెప్తున్నాడు. నాకు ఆస్తులు అంతస్తులు ఏమొద్దు అంటున్నాడు. ఇంకో మధ్యలో ఒక మాట చెప్పాలా, ఇప్పుడు 2,60,00,000 2,50,00,000 పెట్టి ఆవిడ ఒక విలా కొనుక్కునింది. 100% విలా కొనుక్కుంది, ఆధారాలతో సహా పట్టుబడింది. ఆయనే చెప్తున్నాడు, నేను 1,60,00,000 పెట్టుకొని బ్యాగు పట్టుకొని వచ్చాను, నాకు ఇద్దరు కూతురు పుట్టారు కాబట్టి నాకు, ఆయన చెప్పేశాడు, ఒప్పుకునేశాడు. రేపు కేసు వస్తే ఆయన కూడా జైలుకి వెళ్తారో వేరే విషయం. 1,60,00,000 బ్లాక్ మనీ విజయసాయిరెడ్డి ఇస్తే మొగుడు తీసుకెళ్ళి ఇచ్చాడు. అందులో 60,00,000 సతీమణి సునంద గారు ఇచ్చారంట. ఆయన ఒప్పుకుంటున్నాడు. విజయసాయిరెడ్డి ఇంట్లో 60,00,000 రూపాయలు బ్లాక్ మనీ మదన్ మోహన్ గారికి ఇచ్చారంట. ఇది ఒక కేసు తేలాలా. ఇది ఇప్పుడు ఏంటంటే ఎవరికి పుట్టారు, ఏ పిల్ల పుట్టి, ఈ కాదు ఇప్పుడు ముఖ్యం. ఇందులో తేలాల్సిన నిజాలు ఏంటంటే 1,60,00,000 రూపాయల బ్లాక్ మనీ విజయసాయిరెడ్డి ఎందుకు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, ఎవరి ద్వారా ఇచ్చాడు ఒకటి కావాలి. 3 కోట్ల రూపాయల విల్లా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి శాంతి గారు ఎలా సంపాదించారో చెప్పాలి. ఇది చూసిన తర్వాత వెంటనే కేసు బుక్ చేసి ఈ శాంతి అనే ఒక వ్యక్తి, శాంతి గారు, మనం ఇంకా ప్రూవ్ లేదు కూడా మనం తప్పు మాట్లాడకూడదు, ఎన్ని ఎండోమెంట్ భూముల మీద సంతకాలు పెట్టిందో, ఎన్ని కబ్జాలు చేశారు, ఎన్ని చేశారన్నది కూడా దీని ద్వారా బయటకు రావాలని కోరుకుంటున్నా. అది ఆయన వస్తాడో లేకపోతే చర్యలు తీసుకుంటారు.